అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్ న్యూమరాలజిస్ట్. చాలామంది లైఫ్లో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పడిపోవడం జరుగుతుందండి. దానికి ముఖ్య కారణం ఏమిటంటే వాళ్ళ గతంలో పొందిన విషయాల పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండకపోవడం. ఎప్పుడైతే మీరు కృతజ్ఞతా భావాన్ని మర్చిపోతారో మీ దగ్గర ఉన్న ప్రతి వస్తువు దూరం అవ్వడం జరుగుతుంది. అది వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, డబ్బు కావచ్చు, పదవి కావచ్చు, గుర్తింపు ఏదైనా కావచ్చు. కృతజ్ఞత అనేది చాలా పవర్ఫుల్ వర్డ్ అండి. ఎప్పుడైతే మీరు చిన్న చిన్న విషయాలకు కృతజ్ఞతా భావాల్ని ప్రకటిస్తూ ఉంటారో మీ లైఫ్లోకి మరిన్ని కొత్త విషయాలు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అనే వర్డ్ చాలా పవర్ఫుల్ అండి. ఈ సృష్టిలో ఉండే అనేక రహస్యాలను మీ వైపుకు కదిలిస్తుంది. కాబట్టి ఈ థ్యాంక్ యూ అనే వర్డ్, ఈ కృతజ్ఞతా భావాన్ని మన దైనందిన జీవితంలో ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక 21 విషయాలకు గనక మనం చెప్పగలిగితే 100% మన లైఫ్లో మనం ఏదైనా సాధించవచ్చండి. దీనికి ఎటువంటి ఖర్చు లేదు. సింపుల్ రెమెడీ. మీరు ఎన్నో రకాల పూజలు, వ్రతాలు, హోమాలు, ఉపవాసాలు, దీక్షలు అన్నీ చేసి ఉంటారు. కానీ 21 రోజులు నేను చెప్పినట్టు చేసి చూడండి. 21 విషయాలకి మీ లైఫ్లో మీరు కొత్త లైఫ్ని మీరు చూస్తారు. కొత్త కొత్త విషయాలు మీ జీవితంలోకి వస్తాయి. మీ లైఫ్లో మీరు ఎదగడానికి కావాల్సినటువంటి కొంతమంది వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి మీకు. అసలేంటి ఆ విషయాలు అనేది చూద్దాం. మనం ప్రకృతి ప్రపంచానికి సంబంధించి 10 విషయాలకు తెలపాలి. అదేవిధంగా 21 విషయాలలో మిగతా 11 విషయాలు మీ వ్యక్తిగత అవసరాలకు చెప్పండి. అసలు మీరు ఏ విషయాలకు ఉదయం నిద్ర లేచిన వెంబడే కృతజ్ఞతా భావాన్ని ప్రకటించాలో ముందుగా మనం చూద్దాం. ముందుగా మీరు లేచి కూర్చున్న తర్వాత మీరు ఎక్కడైతే పడుకుంటారో మీ బెడ్ మీద అక్కడే చెప్పండి. ఉదయాన్నే మొట్టమొదటగా మీరు యూనివర్సల్కి కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. ఎందుకు చెప్తున్నారు మీరు యూనివర్సల్కి అంటే, మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాల అవకాశాలు యూనివర్సల్ మీకు కల్పించింది. విశ్వం కల్పించింది అనేక అవకాశాలని. కానీ మీరు ఏనాడు విశ్వానికి థ్యాంక్ యూ అని చెప్పలేదు. విశ్వం పట్ల కృతజ్ఞతా భావాన్ని ప్రకటించుకోలేదు. మనస్ఫూర్తిగా ఓపెన్ హార్ట్తో ఉదయం నిద్ర లేచిన తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్, నా జీవితంలో నాకు ఎన్నో రకాల అవకాశాలను నా దగ్గరికి తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇంకా నేను ఎదగాలనుకుంటున్నాను నా లైఫ్లో. ఎప్పుడూ నీ సపోర్ట్ నాకు కావాలి. నా వృత్తిలో, ఉద్యోగంలో, కుటుంబంలో అందరితో నేను చాలా బాగా ఉండేటట్లు నాకు ఎనర్జీని ప్రసాదించు. అటువంటి వ్యక్తుల్ని నా జీవితంలోకి అందించు అని మీరు మనస్ఫూర్తిగా ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. తర్వాత ప్రకృతికి చెప్పండి. ఎందుకంటే నేచర్లో పంచభూతాలు కలిసి ఉంటాయండి. ఎప్పుడైతే పంచభూతాల్లో మీరు కలిసి ఉన్నారో ఆ పంచభూతాలు ఎప్పటికీ మీకు కావాలి. మీకు గాలి కావాలి, నీరు కావాలి, అగ్ని కావాలి, ఆకాశం కావాలి, జలతత్వం కావాలి, ఇవన్నీ కావాలి మీకు. కాబట్టి ప్రతిరోజు మనం పంచభూతాల్ని వాడకుండా ఉండలేం. అంటే మన మానవ మనుగడ, మన వ్యక్తిగత జీవితం దేంతో ఆధారపడి ఉంది? పంచభూతాలతో ఆధారపడి ఉంది. కాబట్టి నేను ప్రతిరోజు వాడుకుంటున్న పంచభూతాలకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తున్న ఈ 5 రకాల పంచభూతాలకి నేను థ్యాంక్ యూ అని ప్రకటించండి. తర్వాత మీ తల్లిదండ్రులండి. ఈరోజు మీరు అందమైన ప్రపంచాన్ని, ప్రకృతిలో ఇంత అందమైన నేచర్ని మీరు ఆహ్వానిస్తున్నారు, మీ జీవితంలో ఇంత సాధిస్తున్నారు అంటే కారణం ఎవరు? మీ తల్లిదండ్రులే. చాలామంది తల్లిదండ్రులని మర్చిపోయి ఉంటారండి. ఎప్పుడైతే మీరు ఏ స్థాయికి ఎదిగినా కూడా మీ తల్లిదండ్రుల యొక్క ఫ్రీక్వెన్సీకి కనుక మీ ఆలోచన మ్యాచ్ కాకపోతే 100% మీరు జీవితంలో ఎదిగే అవకాశమే లేదండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు నిస్వార్థమైనవి. ప్రపంచంలో మీరు ఏ వ్యక్తినైనా, ఏ వస్తువునైనా చూడండి, ఏదో ఒకటి మీ నుంచి ఆశించే చేస్తారు. కానీ మీ తల్లిదండ్రులు మీ నుంచి ఏది ఆశించరండి. వాళ్ళు చాలా ఓపెన్ హార్టెడ్గా ఉంటారు.
మీ పిల్లలు బాగుపడాలి, మీరు బాగుపడాలని కోరుకుంటారు, కానీ మీ నుంచి వాళ్ళు ఏది ఆశించరు. కాబట్టి మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ తల్లిదండ్రుల యొక్క ముఖాన్ని, వాళ్ళ ఫేస్ని మనసులో గుర్తించుకోండి ఒక్కసారి. ఇటువంటి అందమైన జన్మను నాకు ఇచ్చారు మీరు, చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు మీ ఆశీస్సులు నాకు, నా కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రేయర్ చేయండి. వాళ్ళకి కృతజ్ఞతలు తెలపండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అదేవిధంగా గురువులండి, మన జీవితంలో ఎంతోమంది గురువులు మనకు ఎన్నో విద్యాబుద్ధులు నేర్పించి ఉంటారు. ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలో ఒక గుర్తింపు హోదాను అందుకున్నారంటే కారణం మన గురువులే. కాబట్టి ఎంతమంది గురువులున్నా ఈ సృష్టిలో అనేక మంది గురువులకి, ఆత్మలకి నేను నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని మనసులో అనుకోండి. 100% వాళ్ళ ఆశీస్సులు, ఆ ఫ్రీక్వెన్సీ ఎప్పుడూ మీకుంటాయి. తెలుసో తెలియకో మీరు నెగిటివ్ వైబ్రేషన్లో ఉన్నా కూడాను వాళ్ళ యొక్క ఆశీస్సులు మిమ్మల్ని పాజిటివ్ డైరెక్షన్ వైపుకు మరలిస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే గురువులకు మీరు ఆ కనెక్టింగ్లో ఉంటారో వాళ్ళ యొక్క ఎనర్జీ మిమ్మల్ని నడిపిస్తుంది. కాబట్టి గురువులకు ఎప్పుడు మీరు కృతజ్ఞతలు తెలపండి. తర్వాత మీ ఇంటి దేవతలండి, చాలామంది ఈ మధ్యకాలంలో ఎవరు మీ ఇంటి దేవత అంటే వెంకటేశ్వర స్వామిని చెప్పడం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి అందరికీ కాదండి, ప్రతి ఒక్కరికి ఒక కులదేవత, ఇంటి దేవత ఉంటుందండి. ఎందుకంటే మీకంటే ముందు ఒక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు మీ పూర్వీకులు మీ దేవతను ఆరాధించి ఉంటారు. కాబట్టి మీ ఇంటి దేవతను మనస్ఫూర్తిగా స్మరించుకోండి. తల్లి, మీ యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మా కుటుంబం మీద, మా వారసత్వం మీద ఉండాలి, మా వారసత్వం తరతరాలుగా పవర్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. 100% వాళ్ళ యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మీకుంటాయి. అదేవిధంగా విశ్వసంపదకి కూడా ఆశీస్సులు తెలపండి. విశ్వంలో అనంతమైన సంపద ఉంది. నా జీవితంలోకి నాకు వస్తున్న అనేక రకాల అవకాశాలకు, విశ్వసంపదకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీకు కావలసినంత సంపద అంతా విశ్వంలో దాగి ఉంది, మీరు చూడడం లేదు. విశ్వంలో ఉండే అనేక మంది ధనవంతులకి, కుబేర్లకి కృతజ్ఞతలు తెలపండి. అటువంటి వ్యక్తుల సపోర్ట్ మీకు వస్తుంది. అదేవిధంగా మీ వ్యక్తిగత జీవితానికి ఈరోజు మీ శరీరం ఇంత ఆరోగ్యంగా, ఆనందంగా, అందంగా ఉన్నారంటే కారణం మీ శరీరంలో ఉండే అవయవాలకి. కాబట్టి మీ శరీర అవయవాలకి కూడా కృతజ్ఞతలు తెలపండి. తర్వాత భూదేవికి నమస్కారం చేయండి ఉదయం. చాలామంది రాత్రి నిద్రపోయిన తర్వాత నిద్రలోనే చనిపోయే వాళ్ళు ఉంటారు, కానీ ఈ భూమి మీద మళ్ళీ మీరు బ్రతికి ఉన్నారంటే కారణం భూదేవి. కాబట్టి ఉదయం లేచిన తర్వాత భూదేవికి కూడా కృతజ్ఞతలు చెప్పి నమస్కారం చేయండి. మీ శరీరంలోని ప్రతి అవయవాలకి కృతజ్ఞతలు తెలుపుతూ ఉండండి. మీ కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలపండి. మంచి ఫ్యామిలీని కలిగి ఉన్నందుకు మీ ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలపండి. మీ హౌస్కి, మీ బ్యాంక్ బ్యాలెన్స్కి, ప్రతిరోజు మీరు వాడుకుంటున్న వస్తువులకి కృతజ్ఞతలు తెలపండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి కృతజ్ఞతలు తెలుపుతూ ఉండండి. మీరు ఏ ఫుడ్డుని అయితే తీసుకుంటున్నారో ఆ ఫుడ్ మీ ముందుకు వచ్చే ముందు ఈ ఫుడ్డును తయారు చేయడానికి చాలామంది నా దగ్గరికి కష్టపడి ఈ ఫుడ్ వచ్చింది, ఈ ఫుడ్డులో ఎంతోమంది యొక్క కష్టం ఉంది, వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని మనస్ఫూర్తిగా అనుకోండి. మీరు తింటున్న ఆహారం అమృతంగా మారుతుంది. అంటే మీ ఆలోచన విధానం అలా మారాలి. ఎప్పుడైతే మీ ఆలోచన విధానం మారుతుందో 100% మీ జీవితంలో కొత్త కొత్త అవకాశాలను ఆకర్షిస్తారండి. ఈరోజు చాలామంది ఒక హై స్థాయి నుంచి లో స్థాయికి పడిపోయి జీవిస్తున్నారంటే కారణం గతంలో పొందిన వాటికి, గతంలో వాళ్ళకు సలహాలు ఇచ్చిన వాళ్ళకి, గతంలో తోడ్పాటు ఇచ్చిన వాడికి మర్చిపోయి ఉంటారు. ఎప్పుడైతే మీరు కృతజ్ఞతను మర్చిపోయి ఉంటారో మీ జీవితంలో వచ్చింది ప్రతిదీ దూరం అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ యూనివర్స్.